కొన్నిసార్లు మనం ఒక కొత్త ఎక్సెప్షన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలా అంటే కస్టమ్ ఎక్సెప్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా ఎక్సెప్షన్ అనేది ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఒక యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా మనం క్రియేట్ చేయాలి అంటే త్రో కీవర్డ్ అని వాడుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జస్ట్ ఒక ట్రై బ్లాక్ రాశాను, క్యాచ్ బ్లాక్ రాశాను, ఎక్సెప్షన్ అని పెట్టుకోవచ్చు జస్ట్. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను 2 నెంబర్స్ తీసుకుంటున్నాను, a is equal to 2 అన్నాను, b is equal to 2 అన్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు a by b చేసినప్పుడు a by b. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఇఫ్ రిజల్ట్ అనేది 1 వచ్చింది అనుకోండి, మనకి రిజల్ట్ కనుక 1 వస్తే నేను ఏం చేయమంటున్నానంటే ఈ ఎక్సెప్షన్ క్లాస్కే త్రో చెయ్యి అని చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఎక్సెప్షన్ త్రో చెయ్యి అంటున్నాను సరదాగా. ఓకే, త్రో న్యూ ఎక్సెప్షన్. సో ఇలా ఏమవుతుందంటే త్రో న్యూ ఎక్సెప్షన్ అనగానే ఏమవుతుందంటే ఇది వచ్చి ఈ క్లాస్ని హిట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో హిట్ చేసి ఏం చేస్తుంది అంటే నీకు కావాల్సిన ఎక్సెప్షన్ ప్రింట్ చేస్తుంది అనమాట. లెట్స్ సే ఎక్సెప్షన్ రిజల్ట్ ఈజ్ 1 అని పెడదాం. సో నేను ఇలా ఒక కస్టమ్ ఎక్సెప్షన్ని త్రో చేయగలిగాను. కానీ ఇక్కడ నా బాధ ఏంటి అంటే నేను ఉన్న క్లాస్ని వాడుకుంటున్నాను, నాకు కొత్త క్లాస్ని ఏం క్రియేట్ చేయలేదు కదా. నాకు కావాల్సింది ఏంటి, నాకనుగా ఓన్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని త్రో చేసుకోవాలి, అది నా ఇంటెన్షన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా నేను ఇంకొక దుర్గా ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తున్నాను క్లాస్ని. ఓకే, దుర్గా ఎక్సెప్షన్ అని పెడదాం, సింపుల్, ఫినిష్. సో ఏం చేద్దాం అంటే ఈ క్లాసు ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ క్లాస్. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్గా ఇక్కడ ఎక్సెప్షన్ త్రో చేయను నేను, ఇక్కడ నేను ఏమంటాను అంటే న్యూ దుర్గా ఎక్సెప్షన్ అని చెప్పి త్రో చేస్తాను. సో ఇక్కడ నుంచి నేను త్రో చేసినప్పుడు దుర్గా ఎక్సెప్షన్ని అది ఇక్కడ క్యాచ్ చేయాలి కదా. ఓకే, సో ఇక్కడ క్యాచ్ చేశాను, ఎక్సెప్షన్ రిజల్ట్ ఈజ్ 1 అని ప్రింట్ చేశాను. సో ప్రింట్ అవుతుంది. సో ఇది నా ఓన్ ఎక్సెప్షన్ అనమాట. నేను ఓన్ ఎక్సెప్షన్ క్లాస్ క్రియేట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటున్నాను, అంటే నాకు కస్టమ్ ఎక్సెప్షన్ యూజ్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే నాకు ఒరిజినల్ ఏదైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ కావాలి నాకు. ఇలా దీంతో పాటు మనకి ఎక్సెప్షన్ క్లాస్ నుంచి వస్తుంది కదా, అంటే నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ నుంచే ఒక ఎర్రర్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను, సమ్ ఎర్రర్ లైక్ రిజల్ట్ ఈజ్ 1 అని చెప్పి ఇక్కడ ప్రింట్ చేయడం కాదు, నేనే ఆ క్లాస్కి పాస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నాకు జస్ట్ ఇక్కడ ఏం కావాలంటే ఎక్సెప్షన్ ఏంటి అనేది ప్రింట్ అవ్వాలి, నేను ఎక్కడి నుంచి పాస్ చేస్తానో నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో ఈ కేసులో ఏం చేయాలి అంటే మనం ఇక్కడ సూపర్ రాసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇక్కడ దుర్గా ఎక్సెప్షన్కి కన్స్ట్రక్టర్ రాసుకొని స్ట్రింగ్ ఎస్ అని పెట్టుకోవచ్చు. ఓకే, సూపర్ ఆఫ్ ఎస్ అంటే మనకి సరిపోద్ది అనమాట. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఎప్పుడైతే రిజల్ట్ 1 అవుతుందో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే దుర్గా ఎక్సెప్షన్ అనే దాన్ని ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎక్కడికి పాస్ అవుతుంది అంటే దీనికి పాస్ అవుతుంది, ఈ క్లాస్కి. ఓకే, ఈ క్లాస్కి అంటే ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడికి వస్తుంది, కన్స్ట్రక్టర్కి వచ్చి ఈ స్ట్రింగ్ అనే మెసేజ్ అనేది ఎక్కడ పంపిస్తుంది అంటే సూపర్ క్లాస్లో ఉన్న ఎక్సెప్షన్కి పంపిస్తుంది. అంటే సో ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వస్తుంది అంటే ఫైనల్గా ఇందులోకి వచ్చి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఫ్లో అయితే. సో దీని గురించి ఎక్కువ వరీ అవ్వకండి, చాలా సింపులే, మనం చేసేది ఏమి ఉండదు. చూడండి ఇక్కడ అది ఎక్కడి నుంచి వస్తుంది అనే కంప్లీట్ డీటెయిల్ మనకి ఇస్తుంది అనమాట. ఓకే, రిజల్ట్ ఈజ్ 1 అండ్ ఎక్కడి నుంచి అయితే వస్తుంది.